వెల్కమ్ టు అవర్ ఛానల్. భార్యాభర్తలలో ఎవరు తగ్గినా తప్పు లేదు. నీ దగ్గర నువ్వు తగ్గడం, ఎక్కువగా ఉండడం ఏమిటి? ఇద్దరు ఒక్కటేగా. ఏమంటారు? జీవితం చాలా చిన్నది. కోపం, ద్వేషం, అసూయలను వదిలి అందరితో నవ్వుతూ ముందుకు సాగండి. ఈ జీవితంలో ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది? ఏడిస్తే దేవుడు వస్తాడో రాడో తెలియదు, కానీ ఒక్కసారి నవ్వి చూడు. ఈర్ష్యతో ఎంతమంది వస్తారో ఆ నవ్వును పోగొట్టడానికి. ఓపిక మొదటి కష్టంగా ఉంటుంది. మీరు బాధపడతారు, మనుషులు చులకనగా చూస్తారు, మీకు మానేయాలి అనిపిస్తుంది. కానీ మీరు కొనసాగుతూ ఉండండి, దానికి విలువ ఉంటుంది. చివరి వరకు మిమ్మల్ని విజయం వరిస్తుంది. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థం అవుతాయి. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించొద్దు. కావాలి అనుకుంటే నిమిషం కూడా వృధా చెయ్యొద్దు. సమర్థుడికి ఎదురు లేదు, అసమర్థుడికి ఎదుగు లేదు. కాబట్టి మీరు సమర్థులుగా ఉంటారో అసమర్థులుగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా ప్రేమించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. వేలెత్తి చూపించేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన, ఇది నీ జీవితం. బంధం కంటే బలమైనది ఏదీ లేదు ఈ లోకంలో. విచిత్రం ఏమిటంటే మనిషిని బలహీనుడిని చేసేది కూడా ఈ బంధమే. చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నట్లు లెక్క. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఒకే రోజు గొప్ప స్థాయికి చేరలేరు ఎవరూ కూడా. సంపద ప్రారంభంలో సుఖాన్ని, మధ్యలో భయాన్ని, చివరిలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాణ్ణి మంచివాడు అని అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచిదనం చాలామందికి ఉండదు. మనల్ని మనమే చదువుకున్నప్పుడు మనలోని తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరులలో తప్పులు వెతకటం పెద్ద తప్పు. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏదీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారిగా చస్తాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతూ ఉంటుంది. మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదలను ఉంచితే అవి అరటిపండ్లనే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బు విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బు కావాలా, ఆరోగ్యం కావాలా అని అడిగితే డబ్బులే కావాలి అని అంటున్నారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మనుషులకి తెలియడం లేదు. ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది. శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బావి లాంటివాడు, ఊళ్ళో అందరి దాహం తీరుస్తూ ఉంటాడు. జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే దారులు.
ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పుకోకూడదు. ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సాయం చెయ్యరు, కానీ గృహప్రవేశం రోజున అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాకే నీ చుట్టూ చేరతారు. ఆకలితో గుడి బయట, ఆశలతో గుడి లోపల, అందరం ముష్టివాళ్లమే, లోపల లేదా బయట. పాపం చేసేటప్పుడు సుఖభ్రాంతి ఉంటుంది ఎవరికైనా, కానీ ఆ పాప ఫలితాన్ని అనుభవించేటప్పుడు మాత్రం జీవితం కడు దుర్భరంగా ఉంటుంది. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. స్వచ్ఛత లేని స్నేహాలకి, విలువ ఇవ్వని బంధాలకి, బాధ్యత లేని బాంధవ్యాలకి, అబద్ధాలు ఆడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. గొంగలి పురుగు తన జీవితం అయిపోయింది అని బాధపడే లోపే అందమైన సీతాకోక చిలుకలా మారి స్వేచ్ఛగా ఎగిరిపోతుంది. మనిషి జీవితం కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు ఓర్పుగా ఉంటే కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను బాధపెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకండి. ఎందుకంటే ఎంతో అమూల్యమైన మిమ్మల్ని వారు ఎప్పుడో కోల్పోయారు. బాధలని బంతిలా, ఆపదని ఆట వస్తువులా మార్చుకోవాలనే ఆలోచన రావాలి. కష్టాన్ని కొత్త ఆటగా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగితే జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. మనుషులలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తనని తక్కువ వాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారితీస్తాయి. ఒక విత్తనం భూమిని చీల్చుకొని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయదు, కానీ అదే వృక్షం భూమిపై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. పతనంలో శబ్దం ఉంటుందేమో, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దమే ఉంటుంది. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. సాలెపురుగు ఎంతో సహనంగా గూడు కట్టుకుంటుంది. ఒక్క చీపురు దెబ్బకు మొత్తం పోతుంది. అయినా అది నిరాశపడదు. మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్తు ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తేనే విజయం మనదే. చెట్టు నుండి గుణాన్ని గ్రహించండి. ఆకుల నుండి మార్పును గమనించండి. వేళ్ల నుండి విలువలను నేర్చుకోండి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యాన్ని చేరాల్సిందే. మాటలైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలి అంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం ఉండకూడదు. కోరికలను తీర్చుకుంటే లభించేది తృప్తి. కోరికలను జయిస్తే లభించేదే విజయం. అబద్ధం అందంగా ఉంటుంది, వినటానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడడానికి బాగుండదు, నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏదీ ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైన, జీవితమైనా కూడా. ఎవరి బంధం కోసమో, ఎవరి ధనం కోసం మనం పాకులాడే అవసరం లేదు. మన మాట, మన గుణం బాగుంటే అవే మన దగ్గరకు వస్తాయి. నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. సమయం అన్నింటినీ మాన్పుతుంది.
సమయానికి సమయం ఇవ్వండి. నువ్వు తప్ప మీ ఆనందానికి ఎవరు కారణం కాదు. మీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలియదు కదా. మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమాధానాలన్నీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో కష్టాలన్నీ నీ ఒక్కడివే కావు కాబట్టి హాయిగా నవ్వుకోండి. మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం, మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టడం, దానికి ఇంకొకరిని బాధ్యులుగా చేయడం, రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ రేపటి నీ పతనానికి అవే పునాదులు అని నువ్వు తెలుసుకునే రోజు ఒకటొస్తుంది. అది మర్చిపోకండి. ఎవరి వాకిలిని వారు శుభ్రం చేసుకుంటే చాలు, ఏకకాలంలో ఊరంతా శుభ్రం అవుతుంది. అంతేకాని నువ్వు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయడం అసాధ్యం. అలాగే నీ ఒక్కడివి నీతిమంతుడివి అయితే చాలు, మిగతా వాళ్ళని బాగు చెయ్యాలని నీ నెత్తిన వేసుకోవద్దు. అది అసాధ్యం. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మారకు. ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది. ఏం చేస్తున్నావు కాకుండా ఎలా ఉన్నావు అని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాను అనే భరోసాను ఇవ్వండి. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధ పెడుతుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. నీకున్నది నువ్వు బాగుంది అని ఒప్పుకోనంత వరకు నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపలేవు. సముద్ర కెరటంలా నీ గమ్యం వైపు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చేసుకొని పయనించు. నీ లక్ష్యం చేరకుండా నిన్ను ఈ లోకంలో ఏ శక్తి ఆపలేదు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు. ఏదైనా పొరపాట్లుంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి, సరిదిద్దుకుంటాను.